ఖచ్చితంగా హిట్లర్ లాంటి సినిమాలో చిరంజీవి గారు, నేను వారి ప్రతి సాంగ్ నా మైండ్లో ఉంటుందండి. ఆ డ్యాన్సు, ఆ కట్స్, ఆ కసి, ఆ చూపు, చిరన్నను మించిన వారు లేరని నేను ఫీల్ అవుతూ ఉంటాను. అన్ని పాటలు అసలు ఒకటి అర కాదండి, కానీ హిట్లర్లో 2 పాటలు అన్ని పాటలను బీట్ చేస్తే అనిపిస్తుందండి. నడక తెలిసిన నవరాత్రి అసలు ఆ రంభ ఇట్లా మోకాళ్ళ మీద నడుస్తుంటుంది, కరెక్ట్గా మ్యూజిక్కి చిరన్న చూపు ఉంటుంది. అసలు అది అలా 6 పాటలు హిట్ ఉన్న డ్యాన్సులతో ఉన్న సినిమాలతో పోటీగా 2 పాటలు వర్క్ చేసినాయండి హిట్లర్కి. అందరి క్యారెక్టర్లు కూడా ఎంత మంచి సెంటిమెంట్, చిరన్న కంట తడి పెట్టుకొని. అందులో మరి చిరన్న ఒప్పుకున్నాడా లేకుంటే ప్రొడ్యూసర్? డ్రెస్ కూడా అండి, చక్కని బుషర్టు ప్యాంటు, రాముడు మంచివారు. అసలు ఆ ప్యాట్రన్ ఎప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలలో వేల గమ్మత్ డ్రెస్సింగ్, సింపుల్గా. కానీ ఇక అసలు చిరణ్ అంటే చిరణ్నే అనుకోండి. అట్లా ఈ హిట్లర్ పిక్చర్ ఖచ్చితంగా నూతన సంవత్సరంలో రిలీజ్ అవుతుంది. మళ్ళీ విజయ దుందుబి మోగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిరన్న కథ బయటికి రాలే, ఇంత ఊపు సినిమా రాలే. వస్తుంది ఇప్పుడు మళ్ళా పాత రోజులు, జడ్జనగర్ జనారే డెఫినెట్. మళ్ళా అప్పుడు నెల్లూరులో చేశారు 100 days, కానీ ఈసారి ఈ దగ్గరలో హైదరాబాద్ చుట్టే చేయాలని కోరుకుంటున్న ఎడ్రమోహన్ గారిని. మేడం గారు, విజయలక్ష్మి గారు, మేడం గారు వచ్చారని తెలిసింది, వారి సత్యమణి గారు. అస్సలు ఈ ఎడిటర్ మోహన్ గారు ఇంత పట్టుదలతో పనిచేయడానికి కానీ మొత్తం వెనకాల నాకు ఆ మేడమే అనిపిస్తుందండి. ఎందుకంటే ఉన్నత చదువులు వారు ఉన్నత చదువులు చదివిన చాలా విజ్ఞాని. కానీ వీరి విజయాల వెనుక మాత్రం మేడమే డెఫినెట్గా. ఇక మా రాజా ఉన్నాడు, మా హీరో ఉన్నాడు, వాళ్ళని ఇక్కడి నుండి చూస్తున్నాడు నేను. వారిని కూడా హిట్లర్ గారు లైన్లో పెట్టారు. కొడుకును హీరోగా లైన్లో పెట్టారు హిట్లర్గా, ఒక కొడుకును డైరెక్టర్గా కూడా హిట్లర్గా పెట్టారు. కనుక ఈ సినిమా మళ్ళీ 100 రోజులు ఆడాలి, ఇంకెక్కువ ఆడాలని కోరుకుంటూ వారికి అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్తూ, ప్రేక్షక దేవుళ్ళందరికీ ఈ హిట్లర్ సినిమాను మరొకసారి విజయ దుందుబి మోగించాలి. తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు బ్రహ్మాండంగా నమ్మించిన కదా. విజ్ఞప్తి చేసేది ఫస్ట్ టైం ఇన్ని 100 సినిమాల తర్వాత. 1800, 900 ఉన్నాయి తెలుగు, తమిళ్, కన్నడ అన్నీ కలిపితే. కానీ ఫస్ట్ టైం, సెకండ్ రిలీజ్ కాదు ఇది, ఫస్ట్ రిలీజ్ అన్నంత విజయాన్ని మీరు ఇస్తారని ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటున్నాను. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, ఇందాక మీరు ఒక ప్రామిస్ చేశారు నాకు. ఏంటది? అదే కొత్త సంవత్సరం డైలాగ్ చెప్తా అన్నారు సార్ మీరు ఇందాక.